హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం స్నాక్స్ టైంలో తినడానికి మసాలా బొరుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి రోడ్ సైడు బండ్ల మీద పెట్టి అమ్ముతుంటారు కదా, అలాగే బీచ్లో కూడా ఖచ్చితంగా ఇవి అమ్ముతుంటారు. ఆ స్టైల్లోనే ఇవాళ మనం ఈ మసాలా బొరుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, ఖచ్చితంగా ట్రై చేయండి. బాండి పెట్టుకున్నానండి, స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయింది కదా, కొంచెం పసుపుని ఎక్కువగా ఫ్రై చేసుకోకండి, కలర్ చేంజ్ అవుతుంది. దీంట్లో బొరుగులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతాయి. చూడండి, ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఒకటి తీసుకొని నలిపి చూద్దాం. చూడండి, క్రిస్పీగా వచ్చేసింది కదా, ఇలా వస్తే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం. మళ్ళీ అదే బండి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయింది కదా, దీంట్లో నేను 1/4 కప్పు శనగలు వేసుకుంటున్నాను. వేసుకొని ఫ్రై చేసుకోండి. శనగలు ఫ్రై అయ్యాయి కదా, వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. అదే ఆయిల్లో ఒక 1/2 కప్ వేరుశెనగ గింజలు, ఇవి వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాయి కదా, వీటిని తీసేసుకొని ఇందాక శనగలు వేసుకున్నాం కదా, ఆ ప్లేట్లో వేసుకోండి. అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్నా, అంటే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డ వేసి ఫ్రై చేసుకోండి. తెల్లగడ్డ ఫ్రై అవుతుంది కదా, ఈ టైంలోనే మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. తెల్లగడ్డ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఆల్రెడీ బొరుగులు వచ్చి ఉప్పుగానే ఉంటాయండి, అందుకని కొంచెం వేసుకోండి ఉప్పు. మీకు టేస్ట్కి తగినంత కారం వేసుకొని కలుపుకోండి. ఇవి ఫ్రై అయ్యాయి కదా, వీటిలో ఇప్పుడు మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా శనగలు, వేరుశెనగ గింజలు, అవి వేసి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బొరుగులు, అవి వేసుకొని కలుపుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. చూడండి, ఇలా కలిపేసుకోండి. చూడండి, ఇలా మంచిగా కలుపుకున్నారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, టేస్టీ టేస్టీ మసాలా బొరుగులు రెడీ. ఇప్పుడు మనం సెకండ్ టైప్ మసాలా బొరుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చూడండి, మెత్తగా ఉన్నాయి కదా, అందుకని వీటిని నేను స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటో, నేను లోపల గింజలు తీసేసుకొని కట్ చేసుకున్నానండి. కొంచెం ఉప్పు,
కొంచెం కొత్తిమీర, కొంచెం కారం, ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ గింజలు, కొంచెం ఆయిల్, లాస్ట్లో నిమ్మరసం. కొంచెం చాట్ మసాలా, ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇదంతా బాగా కలిపేసుకోండి. దీంట్లో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి, మా దగ్గర అయితే లేదు, అందుకని నేను వేయట్లేదు. దీంట్లో కొంచెం మిక్చర్ కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, రెడీ అయిపోయింది. బండ్ల పైన ఎలా అయితే టేస్ట్ వస్తుందో అలాగే ఉంటుందండి, మీరు ట్రై చేసి చూడండి. చూడండి, 2 టైప్స్ ఆఫ్ మసాలా బొరుగులు రెడీ. ఇప్పుడు వీటిని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.